గుండె నిండా గుడి గంటలో ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా మనోజు ఖాళీగా కూర్చొని ఈగలు కొట్టుకుంటా ఉంటాడు. ఎందుకంటే కస్టమర్లు లేక అనుకుంటాడు, అబ్బా మనలో మన మాట గానే రోహిణి గాని ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు రోహిణి లేకపోయేసరికి ఈగలు కొట్టుకోవాల్సి వస్తా ఉంది. ఎట్టయినా సరే నేను బాగా ఈ బిజినెస్ ని బాగా డెవలప్ చేయాలా, రోహిణి కంటే నేనే బెటర్ అని చెప్పి అనుకోవాలని చెప్పేసి ఈగలు కొట్టుకుంటా ఉంటాడు. ఇంకా తన దగ్గర పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని పిలిచి రా యూనిఫామ్ ఎక్కడ అనేసరికి ఈ రోజు నా బర్త్డే అని చెప్పేసి ఒక అవునా సరే బయటకు వెళ్ళేసా కస్టమర్లను తీసుకురాపో ఎంతో కొంత డిస్కౌంట్ చేసి అమ్మేద్దాము అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అతనైతే బయటకు వెళ్తాడనమాట. సరే ఇప్పుడైతే ఒక టాప్గా ఒక అతను వస్తాడనమాట. ఎందుకంటే ఫర్నిచర్ కొనడానికి వస్తాడు. స్టైల్ గా కూర్చోసరికి ఇంకా మనోజ్ వచ్చేసి అరంటే కూర్చోండి, ఏం కావాలి, కాఫీ కావాలా, ఏం కావాలంటే ఇప్పుడు ఫర్నిచర్ షాప్ కొనడానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలా అని చెప్పి కాఫీ కావాలని అడగకూడదు, ఫర్నిచర్ కొనడానికి వచ్చిన ఫర్నిచరే కొంటారు అని చెప్పి సరే నాకు ఒక టీ చెప్పు అంటాడు. అంటే అవును అని చెప్పి సరే టీ ఎట్లా తెస్తారో తెలుసా, పైన మోసుకుంటే కాలిపోవాలా అంటాడు. అదేమంటే జోకేశాడంట. అతను బాలు వాళ్ళ ఫ్రెండ్ కదా, నిన్న జాబ్ చూడు అని చెప్పారంటా ఉన్నాడు, కన్నం వేస్తా ఉన్నాడు, అతనే కదా అతనే అనుకుంటున్నాను నేను. ఇంకా సరే అని చెప్పి సరే ఇదిగో నేనైతే ఇన్ని ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆర్డర్ దాంట్లో అన్ని ఫర్నిచర్ కావాలా, అన్ని కావాలి, అవి కావాలని చెప్పి రాసి ఉంటుంది. ఏంది ఇంత కావాలంటే అవును మా ఆఫీస్ కూడా పెద్దది, సాయంత్రం కల్లా అదే సాయంత్రం వచ్చేసి నేను మీద అడ్వాన్స్ ఇస్తాను, ఇక్కడ రోహిణి మేడం ఒక ఆమె ఉండాలా ఎక్కడ అనేసరికి మనోజ్ ఉంటే ఆమె లేదు బయటికి వెళ్ళింది వేరే పని మీద అంటే ఉంటేనే నేను ఇస్తా లేకపోతే నేను పోతా. ఆవిడని చూస్తుంటే ఎంత పాజిటివ్ గా ఉన్నారో ఎంత బిజినెస్ మైండో తెలుసా. ఆవిడ హస్బెండ్ మనోజ్ కూడా ఉన్నాడు, అతను కూడా మంచి బిజినెస్ మైండ్ అనేసరికి నేనే 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 అని చెప్పేసి మనోజ్ చెప్తాను. సరే నువ్వు సేల్స్ మ్యాన్ అనుకున్నాను, రోహిణి వాళ్ళ హస్బెండ్ నువ్వు అంటే అవునవును ఈ షాప్ నాదే, నేను ఈ షాప్ కు ఓనర్ అని చెప్పేసి మనోజ్ చెప్తా ఉంటాడు. నువ్వే ఓనర్ అంటే నువ్వు అసలు ఇక్కడ పంజాలో కూడా పనికిరావు అన్నట్టు ఆయన అయితే బిల్డప్ ఇస్తాడు అనమాట. సరే రోహిణి లేదా అంటే లేదు వేరే పని మీద బయటకు వెళ్ళిందంటే అవునా సరే రోహిణి వస్తేనే నేను ఇస్తాను లేకపోతే నేను పోతాను అనేసరికి మనోజ్ ఉండేసి ఎట్టైనా సరే మనకు కావాల్సింది డబ్బే కదా సరే అని చెప్పేసి ఆయన పోతున్న పిలిచి సాయంత్రం తీసుకొస్తాను రోహిణిని అంటే ఓకే అయితే నేను సాయంత్రం వచ్చి అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పేసి అయితే వెళ్తా ఉంటాడు. ఇక్కడ రోహిణి నేను ఒక మనిషిని పంపించానే, ఆ మనిషి ఏమైపోయి ఉంటాడా, ఇంకా రాలేదే, నా ఫోన్ చేయలేదే, ఒకవేళ దొరికిపోయాడా ఏమై ఉంటుంది అని చెప్పి అటు ఇటు వాకింగ్ చేసుకుంటా ఉంటుంది రోహిణి. అంతలోపల ఆమె పంపించింది కదా అతను ఫోన్ చేసి అంటే ఏమి బాగా చెప్పావంటే ఇంకొంచెం ఎక్కించే చెప్పాను నేను అంటే దొరికిపోలేదు కదా అంటే దొరికేమి పోలేదులే మనము ఇంకా ఎక్కించి చెప్పాను చూసుకో సాయంత్రం లోపల మనోజు నీ కాళ్ళ బేరానికి వస్తాడు అని చెప్పి చెప్తాడనమాట ఆయన. అవునా సూపర్ అని చెప్పి తనైతే ఆలోచించుకుంటా ఉంటుంది. ఇక వచ్చేసి మీనా వచ్చేసి వేరే వాళ్ళకి పూలు ఇవ్వడానికి వెళ్తుంది అనమాట. అదేంటంటే కింద అడ్వర్టైజ్మెంట్, నేనేందబ్బా ఇంతలా ఉన్న పూల గురించి చెప్తా ఉందా అని చూస్తే కింద అడ్వర్టైజ్మెంట్ ఇది మీరు గమనించారా, కర్ణాటక మళ్ళీ అని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ అది. సరే ఇంకా పూలు చేస్తుంది వస్తుంది. సరే ఇంకా అందరూ లంచ్ దగ్గర కూర్చుంటారు. ఈ డిన్నర్ దగ్గర లంచ్ దగ్గర కూర్చున్నప్పుడే ఇలాంటివన్నీ మాటలన్నీ వస్తా ఉంటాయి. మీనా ఏమో వడ్డిస్తా ఉంటుంది, ఇంకా శృతి వాళ్ళంతా కూర్చో ఉంటారు. అప్పుడే అక్కడికి రోహిణి వస్తుంది. తినడానికి వచ్చేసరికి ఆమె కూర్చోవద్దు, తినడానికి కూర్చోవద్దు అన్నట్టు మాట్లాడుతా ఉంది ప్రభావతి. ఇంకా మీనా వచ్చి కూర్చో రోహిణి అంటే కూర్చోదు, అలాగే నిల్చో ఉంటుంది. అంతలో పెద్ద ఉండేసి అంటుంది, అదే వాళ్ళ అత్తగారు ఉండేసి అంటుంది ఇప్పుడు డ్రైనేజ్ ఉంది కదా, డ్రైనేజ్ వాటర్ ఎలా ఉంటుంది మనకి స్మెల్ వస్తుంది కదా, అలాగని డ్రైనేజ్ వాటర్ తో మనం ఉండలేము కదా అని చెప్పేసి డ్రైనేజ్ తో పోలుస్తుంది. ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటుంది రోహిణిని. ఇంకా మీనా వచ్చేసి సరేలే నేను రోహిణి తర్వాత తింటాంలే అని చెప్పనేసరికి నేను లోపల తింటాను అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇంకా మీనా వచ్చేసి ఏంటి నువ్వు లోపల తింటావా అంటే పూల ముక్కున్న దాంతో కూర్చొని తినకూడదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, నువ్వు లోపల తింటా అంటే మీనింగ్ అదే కదా అని చెప్పేసి అంటుంది. సరే మోసం చేసే వాళ్ళకి నేనే బెటరు అని చెప్పి వాళ్ళ అత్తయ్యతో అంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య కోపం వచ్చి ఏమంటుందంటే ఇదిగో మొన్ననే రోహిణిని కొట్టాను కదా ఆ విధంగా నిన్ను కొడతాను అని చెప్పేసి అంటుంది మీనాతోటి. ఇంకా శృతి కాముకుంటుందా ఏంది నువ్వు మీనాను కొడతావా, మీనాని కొట్టు చూడు అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి అంటే ఫ్రాడ్ పని చేసింది కాబట్టి రోహిణిని కొడతావు, మీనాని కొడితే ఊరుకుంటామా, పోలీస్ స్టేషన్ లో పెట్టి బాగా కొంగ దండిపిస్తామా అంటుంది. ఇంకా అతను కూడా రవి కూడా ఉండేసి అవునమ్మా మేమే సాక్ష్యం వచ్చి చెప్తాము వదిన కానీ తంతే అని చెప్పి అతను చెప్తాడు. ఇంకా వాళ్ళ హస్బెండ్ ప్రభావతి వాళ్ళ హస్బెండ్ ఉంది, నువ్వు ఎందుకు కామ్ గా ఉండొచ్చు కదా, ఎలా రేపు ఒక మాట అంటే వాళ్ళు తీసుకోరు, నువ్వెందుకు అంటున్నావు ఆ మాటని నమరేసుకుంటా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అంటారు. ఎక్కడైనా చూడు ఇదే వస్తుంది, పెద్ద కోళ్ళు అంటే వాళ్ళకి ముద్దు,
చిన్న కోళ్ళు అంటే లెక్కే లేదు అసలు, కనీసం వాళ్ళ కన్నెత్తి కూడా చూడాలి. అసలు డబ్బు లేని వాళ్ళు అంటే అతను అసలు నచ్చదు అనమాట. డబ్బు ఉన్న వాళ్ళు అంటేనే అతనికి నచ్చుతుంది. అది సీరియలే కాదు, నిజ జీవితంలో కూడా జరుగుతానే ఉంది ఇది. సరే ఇంకా సరే అని చెప్పి అంతలోపల మనోజ్ వస్తాడనమాట. మనోజ్ వచ్చేసి అమ్మ అమ్మ మనకు ఒక మంచి డీల్ వచ్చిందమ్మా అని చెప్పి సైడ్ కి పిలుస్తాడు. అవునా అంటే అవునమ్మా, కానీ రోహిణి రావాలా అని చెప్పేసరికి, అరే ఇప్పుడే కదరా అంతలా తిట్టాను నేను, మళ్ళీ ఎలా చెప్తాము అనేసరికి, సరేలే డబ్బులు వస్తుంది కదా అనేసి అమ్మాయి దగ్గరకు వచ్చి, రోహిణి నువ్వు షాప్కి వెళ్ళాలి అంటే, ఇంకా అత్తయ్య చెప్తే సరే అని చెప్పేసి రోహిణి అనుకుంటుంది. రోహిణి మనసు విని శుద్ధ పోసినే లాగా ఉంది కదా, కానీ వీళ్ళ కుట్ర పనులు చేస్తా ఉంది అసలు. చెప్పిన వెంటనే సరే పోవాలంటే ఆయన అడుగుతాడు, ప్రభావతి వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు, ఎందుకు రోహిణి పోవడం ఇష్టం ఉందా లేదా అంటే, బోడి తన ఇష్టంతో ఏం పని, నేను పో అని చెప్తే పోయి తీరాలా అని చెప్పేసి అంటుంది అనమాట ప్రభావతి. అత్తయ్య చెప్తే వెళ్తా అని చెప్పేసి రోహిణి అంటుంది. ఇంకా మీనా వాళ్ళంతా ఉండేసి, మీకంతా రోహిణియే కరెక్ట్, ముక్కుసూటిగా మాట్లాడే శృతి నచ్చదు, నేను నచ్చను, మోసాలు చేసే వాళ్ళే నీకు నచ్చుతారు అన్నట్టు ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి ఆ మీటింగ్ అయితే అయిందబ్బా. ఎక్కువ మాట్లాడుకునేది వాళ్ళు డిన్నర్ దగ్గరే ఒకరినొకరు సూటిపోటు మాట్లాడుకుంటా అలా మాట్లాడుకుంటా ఉంటారు. సరే ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే, బాలు వస్తాడు. ఎందుకంటే రోహిణి విషయం బయటపడడానికి రోహిణిని ఎప్పుడెప్పుడు బయట పెడదామా అనేసి బాలు కాసుకో ఉంటాడు కదా. అలాగే ఇంకా 10 lakhs చెక్ కూడా ఇస్తాడు కదా, ఆ చెక్కు తీసుకుని వెళ్ళి పోలీసులు పట్టిద్దామని చెప్పేసి బాలు మీనా అయితే అనుకుంటారనమాట. రేపటి ఎపిసోడ్ లో ఇంకా రోహిణి వాయమ్మో నా విషయం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి రోహిణి బయటపడతా ఉంది. తప్పులు చేయడం ఎందుకు, దొరికిపోవడం ఎందుకు, మళ్ళీ బాధపడడం ఎందుకు, తప్పులు చేయకుండా ఉంటా పోలే ఏందో చూద్దాం ముందు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందేమో. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మేము ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. శృతి అడిగింది మాత్రం భలే ఉంది, వాళ్ళని ఏం మీనని కొడతావా, కొట్టు చూద్దాం, నిన్ను జైల్లో పెట్టి బాగా కొంగ దండిస్తావు, ఎవరు కుట్రావు ఏమో అంటుంది. శృతి వచ్చేసి భలే ఉంది, అదైతే ఫన్నీగా. శృతి అయితే ముక్కు సూటి మనిషి అబ్బా, మనసులో ఏం పెట్టుకోదు, లోపల ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంది. అలాంటి అమ్మాయి ఉండాలి ప్రపంచంలో అన్నట్టు అనిపించింది. మీకు అలాగే అనిపించిందా? సరే నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుస్తాం. టాటా బాబాయ్ నమస్తే.